ప్రియమైన సోదరులారా, ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు వివాహం చేసుకుంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, ఇద్దరు కూడా మంచిగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటున్నారు, వివాహం బహు ఆర్భాటంగా చేసుకుంటున్నారు. అది చాలా త్వరలో వాళ్ళకి విడాకులు అయిపోతుంటున్నాయి. చాలా బాధాకరమైన విషయం కదా. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. వారి కారణం ఏంటంటే వారిద్దరు కూడా చదువు, వారిద్దరి యొక్క ఉద్యోగాలు, వారి సంపద. కాబట్టి నేను నీకంటే తక్కువ కాదు, నేను నీకంటే తక్కువ కాదు. అందుకని వారిద్దరు పోటీ పడిపోయి ఒకరొకరు దూరం అయిపోతూ ఉంటున్నారు. నా ప్రియమైన సోదరుడా, మీరు అలాగా ఉండకుండా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-25 మనం చదివితే, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మీరు లోబడితే సమస్య ఉండదు. పురుషులారా మీ భార్యను ప్రేమించండి. వారు ఏది అడుగుతున్నారు వారికి మీరు సాయం చేస్తే సమస్య ఉండదు. ప్రభువు నమ్మండి, సమస్య తొలగించండి, బైబిల్ చదువుకోండి.